అండి మనము మన యొక్క మిద్దె తోటలో ఈ యొక్క వర్షాకాలంలో ఏం క్రాప్ వేసుకున్నామని చూద్దాము. చూసేసినట్లయితే ఇక్కడ నేను కాటన్ మన థర్మాకోల్ షీట్స్ ఉంటాయి కదా, ఆ యొక్క థర్మాకోల్ షీట్లో వేసాను. మెంతి కూర, రెండిట్లలో మెంతి కూర వేసాను, తర్వాత ఆవకూర వేసాను, తర్వాత వచ్చేసి కొత్తిమీర వేసాను. కొత్తిమీర చిన్నగా స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ ఒకటే రోజు వేసాను అనమాట. ఇవన్నీ వేసి అప్రాక్సిమేట్లీ ఒక 10 days అవుతుంది అనుకుంటాను. తర్వాత దాంతోపాటు బచ్చల కూర కూడా వేసాను. తర్వాత పుంటి కూర కూడా వేసాను. పుంటి కూర కొంచెమే వచ్చింది, ఈ యొక్క బచ్చల కూర కూడా కొంచెమే వచ్చాయి, ఇంకా కొన్ని వేయాలి మళ్ళీ. ఇవేవో వచ్చాయి, ఐ థింక్ ఇవి వాటర్ మిలాన్ సీడ్స్ ఏమో అనుకుంటున్నాను. తర్వాత ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి. స్ప్రింగ్ ఆనియన్స్ ఏంటంటే ఇంతకుముందే పెట్టాను అనమాట. ఇవేమో అంతకుముందు వచ్చేసినటువంటివి. ఇవి దీంట్లో కూడా కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకేమున్నాయంటే కాకరకాయ పెట్టాను, చిక్కుడుకాయ కూడా పెట్టాను. ఒకటే పాట్లో 2 వచ్చాయి. వాటికి నేను సారీ ఫ్రెండ్స్, పందిరి వచ్చేసి ఇలా వేసేసుకున్నాను. ఇలా జిగ్జాగ్గా కట్టేసుకున్నట్లయితే ఈ యొక్క పందిరి అనేటువంటి మనకి మొత్తం ఈ యొక్క చెట్టు అనేటువంటి స్ప్రెడ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా కట్టేశాను. నెక్స్ట్ ఇది చూసినట్లయితే మనము ఇక్కడ కూడా 2 చిక్కుడు చెట్లు ఉన్నాయి. ఈ యొక్క 2 చిక్కుడు చెట్లకు కూడా ఈ విధంగా నేను పందిరి వేసుకున్నాను. అంటే ముందుగా మనము అడ్డు వేసుకొని తర్వాత నిలువు లైన్లలో మనము ఈ యొక్క పందిరి అనేటువంటివి అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, ఈ యొక్క చెట్టు అనేటువంటిది మనకి ఈ యొక్క పందిరి అనేటువంటిది వచ్చేస్తుంది. తర్వాత చూసినట్లయితే 2 మామిడి చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఒకటి. తర్వాత మరొకటి పసుపు ఉంది. తర్వాత చూసినట్లయితే వంకాయ ఇలా పెద్ద కుండీలో పెట్టాను. వంకాయలు ఒక 3-4 వచ్చాయి మనకి. ఇంక ఇది ఫస్ట్ క్రాప్ అనమాట, ఇప్పటివరకు తెంపలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్.